ఇంకెరోజు స్టార్ట్ అయితే 28వ తేదీ జూన్ నెల 2024 శుక్రవారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి నెల వచ్చి మనం ఎవరో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఇంకెందుకు కలిసి ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూస్తామంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే నేను ఎక్స్పెక్ట్ చేయగలను. సో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. మన ఛానల్ ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూసాంటే कोई नवा आदमी तक है तो अभी तक नहीं सब्सक्राइब करे तो प्लीज सब्सक्राइब कर लो. ఇంకా విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29, 30, 32, 33 ఇలా అయితే ఉన్నాయి. మనం ముందుగా టీవీఎస్ మండి లైన్ మొత్తం మాట్లాడుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే టీవీఎస్ మండీ లైన్లో దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు, కానీ కొన్ని మండీలకి ఎక్కువ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సిఎల్టీ ఐవి అలాగే కేజీ ఇంకొన్ని మండీలకి ఎక్కువగా వచ్చింది, కొన్ని మండీలు తక్కువ ఏదైతే వచ్చింది. ఇంకా అలాగే జీపీఆర్ అలాగే ఎంఆర్ఎం ఎస్జిఎస్ మండీ లైన్ మొత్తం చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే దిగుమతి అయితే నేడుపైన మళ్ళీ దిగుమతి అయితే పెరిగింది. నిన్న జీపీఆర్ మండీకి 220 బాక్సులు వచ్చింటాయి, ఈ రోజు ఆ బాక్సులు కాస్త 320 బాక్సులు దాకా వచ్చాయండి. నాట్ ఓన్లీ జీపీఆర్ మండీ, మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఇదండి ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్, ఎగ్జాంపుల్ అయితే మీకు తీసుకొని చెప్తాను. ఓవరాల్గా జీపీఆర్ ఎంఆర్ఎం మండీ లైన్ చూసుకుంటే దిగుమతి అయితే పెరిగింది. ఓవరాల్గా చూసుకుంటే దిగుమతి జీపీఆర్ అలాగే ఎంఆర్ఎం మండీ లైన్లో భారీగానే దిగుమతి అనేది వచ్చింది. ఈ పక్క మాత్రం ఇంచుమించుగా ఒక మండీకి ఎక్కువ ఇంకొన్ని మండీలు తక్కువ ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుంటే ఈ పక్క మాత్రం పెరిగింది. ఓవరాల్గా చూసుకుంటే దిగుమతి అయితే ఈ రోజు కూడా దిగుమతి అయితే పెరిగింది. ఈవెన్ నిన్న అంగళ్ళ మార్కెట్లో దిగుమతి అయితే పెరిగింది, అలాగే ధర కూడా తగ్గింది. మరి మన మదనపల్లి మార్కెట్లో ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే నేటితో పోల్చుకుంటే మళ్ళీ దిగుమతి అయితే పెరిగింది. టీవీఎస్ మండీ లైన్కి ఇంచుమించుగా వచ్చిన అలాగే జీపీఆర్ ఎంఆర్ఎం మండీ లైన్లో అయితే దిగుమతి అయితే పెరిగింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. సో ఇంకా లైక్ చేయడం మర్చిపోద్దండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి. ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి కూడా మన మదనపల్లి మార్కెట్ని ఇంకా